వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ. ఈరోజు మన స్పెషల్ కొబ్బరన్నం. దానికోసం ఫస్ట్ పానీ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకు, షాజీరా, లవంగ, యాలకులు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 6 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలండి. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం వెజిటేబుల్స్ వేసుకుంటామండి. ఇక్కడ నేను బంగాళదుంపలు, క్యారెట్ తీసుకున్నాను. మనకు కావాలనుకుంటే మటర్, బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు. బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ ఒక 50% కుక్ అవుతున్నాయి అన్నప్పుడు మనం ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుంటే ఇంకా తొందరగా కుక్ అవుతాయి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటో ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాము. టొమాటో కూడా కొంచెం కుక్ అయిన తర్వాత మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నామండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అవి ఆయిల్లో ఎంత ఫ్రై అయితే మనకి అంత టేస్ట్ బాగుంటుంది, అంత ఫ్లేవర్ బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం కొబ్బరి పాలని తీసుకుంటామండి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకున్నామో ఆ గ్లాస్కి 2 గ్లాసుల చొప్పున కొబ్బరి పాలను తీసుకుంటాము. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యం వరకు తీసుకున్నానండి. అందుకని 4 గ్లాసుల కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాము. అవి బాయిలింగ్ అవుతున్నప్పుడు 1 గంట వరకు నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో యాడ్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఈ స్టెప్లో కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక 3 మినిట్స్ అండ్ మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే అయిపోయిందండి కొబ్బరన్నం. చాలా టేస్టీ కొబ్బరన్నం రెడీ. దీన్ని మనం చికెన్ గ్రేవీతో కానీ, పన్నీర్ కర్రీతో కానీ, మష్రూమ్తో కానీ ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.